జూబ్లీహిల్స్ అసెంబ్లీ, వెంగళరావు నగర్, శ్రీనగర్ కాలనీ డివిజన్లోని వివిధ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వివిధ బస్తీ వాసులతో సమావేశమై సంబంధిత అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా స్థానిక బస్తీ ప్రజలు తాగునీరు, విద్యుత్, కమ్యూనిటీ హాల్లు, రోడ్లు, డ్రైనేజ్ వంటి సమస్యలను మంత్రి దృష్టికి తేవడంతో వెంటనే సమస్యలను పరిష్కరించాలని తన వెంట ఉన్న సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, నేడు ప్రజలతో, బస్తీ వాసులతో మాట్లాడుతున్నప్పుడు అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయని అన్నారు. ముఖ్యంగా కాలనీలో వీధి లైట్లు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ పరిధిలో వివిధ కాలనీలలో పర్యటిస్తూ ఉన్నాను. కాలనీలకు సంబంధించి పెద్దలను కలుసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు, అవి రోడ్ల సమస్యలు కానీ, పార్కుల సమస్యలు కానీ, మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, వీధి లైట్ల సమస్య కానీ, ఈ సమస్యలు కొంత తెలుసుకోవడం కోసం స్వయంగా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, కాలనీ అసోసియేషన్ పెద్దలు కూడా అనేక అంశాలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను నాతో పాటు జిహెచ్ఎంసి, హైదరాబాద్ మెట్రో వాటర్, అదేవిధంగా రెవెన్యూ, ఆర్డీఓ, తహసీల్దార్ అందరినీ తీసుకొని కూడా వచ్చాను. స్థానికంగా ఉన్న సమస్యలు నేరుగా వాళ్ళు కూడా విన్నారు, వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. వాళ్ళు కూడా ఈ సమస్యల పరిష్కారం కోసం వారు కూడా కృషి చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. హైదరాబాద్కు నేను ముఖ్యమంత్రి గారిని, చీఫ్ సెక్రటరీని కోరేది ఒకటే, హైదరాబాద్లో నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయాలి. ఈరోజు చాలా పెద్ద నగరం హైదరాబాదు. ఇటువంటి హైదరాబాదులో మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 33% మించి జనాభా హైదరాబాదు, తెలంగాణ ఇక్కడే ఉంటారు. అదేవిధంగా రెవెన్యూ చూసినట్టయితే 70% రెవెన్యూ మన జిహెచ్ఎంసీ పరిధి నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వహణ బాధ్యత అంతా కూడా ఇక్కడ ప్రజల యొక్క మరి పన్నుల చెల్లింపు ద్వారానే ప్రభుత్వం ముందుకెళ్తుంది. అటువంటి హైదరాబాద్లో ఈరోజు నిధుల కొరత ఉంది. నిధుల కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఏ రకమైన పరిస్థితి వచ్చిందంటే, వీధి లైట్లు కాలిపోతే, వీధి లైట్లు పని చేయకపోతే, వీధి లైట్లు కొనాలన్నా, కొత్త బల్బులు రిప్లేస్ చేయాలంటే కూడా నిధుల కొరత ఉండడం అనేటువంటిది ఇది చాలా దురదృష్టకరము. గత 8-10 నెలలుగా హైదరాబాద్లో వీధి లైట్లు పెట్టలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉండడము దురదృష్టకరము.